హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పీజీకి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రీడ్ చేయడం జరిగింది. పీజీ లోపల మనకు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ కానీ, అదేవిధంగా పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అదేవిధంగా ఎంబీఏకి సంబంధించిన థర్డ్ ఇయర్ హాల్ టికెట్స్ కానీ, ఈ రకమైనటువంటి హాల్ టికెట్స్ అయితే ఈరోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో అనమాట. ఈరోజు మనం ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. మన వీడియో ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ తెలవాలి కాబట్టి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియోస్ అయితే షేర్ చేయాలన్నమాట, కోర్సులు చేస్తున్నటువంటి విద్యార్థులకు అనమాట. ఇప్పుడు మనము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, అదేవిధంగా ఎంబీఏ థర్డ్ ఇయర్, ఈ రకమైనటువంటి సర్టిఫికేట్, డిప్లొమా, అదేవిధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోర్సులు ఎవరైతే పీజీ కోర్సులు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాసెస్ని మీరు హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయో వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీ మొబైల్ ఆర్పీసీలో ఎందులో అయినా సరే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీ సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇది అఫీషియల్ ట్యాబ్కి సంబంధించిన లింక్ అనమాట. ఈ విధంగా లింక్ పైన క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ ట్యాబ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది లింక్ అనమాట. చూడండి, ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ లోపలికి మనకి వెళ్ళిన తర్వాత మనము కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అని వస్తుంది. అక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. హాల్ టికెట్ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు కిందికి స్క్రోల్ చేసేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది చూడండి, స్టూడెంట్స్కి క్లిక్ తర్వాత ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ నేను మార్క్ చేస్తాను చూడండి, డౌన్లోడ్ డిప్లొమా సర్టిఫికేట్స్ పీజీ ఫస్ట్ ఇయర్ అండ్ ఎంబీఏ థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ స్పెల్ 1 సెప్టెంబర్ అని ఇచ్చారనమాట. అదేవిధంగా పైన కూడా చూసుకోండి, ఇక్కడ ఇచ్చారనమాట, డౌన్లోడ్ ఆర్టికల్స్ ఫర్ పీజీ డిప్లొమా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెప్టెంబర్ 2024 ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అనమాట. ఈ రెండు పీజీకి సంబంధించిన కోర్సులకు సంబంధించిన హాల్ టికెట్స్ అనమాట. ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏ రకమైనటువంటి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నటువంటి రెండు కోర్సుల్లో ఏ కోర్సు చేసినా సరే, పీజీ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, ఇంకా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లోపల సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్స్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఈరోజు మనము మీ మొబైల్లోనే సింపుల్గా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏ కోర్స్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకటి హాల్ టికెట్ అయితే చూపిస్తాను. పీజీ వాళ్ళది ఎవరైతే చేస్తున్నారో, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరికీ హాల్ టికెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, ఎంబీఏ థర్డ్ ఇయర్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ హాల్ టికెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఎవరైతే ఉన్నారో ఎంబీఏ వాళ్ళు కానీ, పీజీ వాళ్ళు కానీ అందరూ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక పీజీ సంబంధించిన ఎంకామ్ సంబంధించిన హాల్ టికెట్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఉంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పీజీకి సంబంధించిన హాల్ టికెట్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మీరు మీ అడ్మిషన్ నెంబర్లో లాస్ట్ 8 నెంబర్స్ అయితే 8 డిజిట్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా అడ్మిషన్ అయితే ఎంటర్ చేసిన తర్వాత నేను చూపించేది ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్కి సంబంధించి హాల్ టికెట్ కాబట్టి నేను ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సబ్మిట్ అన్నదిగా సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకైతే హాల్ టికెట్ రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా హాల్ టికెట్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు చేస్తున్నటువంటి కోర్సు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట, ఎంకామ్ అనమాట. ఇక్కడ మీ నేమ్ వస్తుంది. కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ టైం టేబుల్ కూడా రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇచ్చారనమాట. మీరు ఎక్కడైతే కోర్స్ స్టడీ ఎగ్జామినేషన్ సెంటర్ ఉందో అక్కడ మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ పేరు వస్తుంది. తర్వాత మీకు ఎగ్జామ్ టైమింగ్ కూడా ఇస్తారనమాట. 2 నుంచి 5 వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి పీజీ వాళ్ళకు. ఇక్కడ ఇది ఎంకామ్ సంబంధించిన హాల్ టికెట్ అనమాట. మీ సంబంధించిన సబ్జెక్ట్స్కి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు చూడండి. ఇక్కడ మీ కోర్సులు, మీ డేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు ఐడి కార్డ్ తీసుకురండి, అదేవిధంగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కూడా తీసుకురండి. ఇక్కడ మన కింద నోట్స్ లోపల మెన్షన్ చేస్తారు చూడండి, ఇక్కడ ఇచ్చారు మనకు. చూడండి, ఇక్కడ స్టూడెంట్ యొక్క రిక్వెస్ట్ బ్రింగ్ ఐడి ప్రూఫ్ అని ఇచ్చారు కదా, నేను చెప్పాను ఐడి ప్రూఫ్ అనేది. ఐడి ప్రూఫ్గా మీరు తీసుకున్నటువంటి ఆధార్ కార్డు, పాస్పోర్ట్, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, BRAOU హాల్ టికెట్, తర్వాత ఓటర్ ఐడి, పాన్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. క్యాండిడేట్ రిక్వైర్డ్ కీప్ ద హాల్ టికెట్ ఇన్ ఎంటర్ ద స్పెల్ ఎగ్జామినేషన్. అంటే మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీకు అయితే హాల్ టికెట్ ఉండాలి. ఇవన్నీ ఇంకా మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకోండి. చూడండి, ఇన్స్ట్రక్షన్స్ చూసిన తర్వాత మీరైతే ప్రింట్ తీసుకొని హాల్ టికెట్ అయితే జాగ్రత్తగా ఉంచుకోండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు మనం ఇంతకుముందు అయితే డిస్కస్ చేసుకున్నాం కదా, ఎవరైతే మనకు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన లింక్ కూడా చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చారు కదా, డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ పీజీ అండ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అదే మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయన్నమాట. దీనిపైన క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ మనకు అడ్మిషన్ నెంబర్, పీజీ యొక్క మీరైతే జాయిన్ అయినటువంటి మీ అడ్మిషన్ నెంబర్లో లాస్ట్ 8 డిజిట్స్ అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ
ఇక్కడ ఎంటర్ చేసి మీ పీజీ ఏదైతే కోర్సు మీ డిప్లొమా మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఆపరేషన్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ సెమిస్టర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెమిస్టర్ 1 సెలెక్ట్ చేసుకొని మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పని చేస్తే సేమ్ మీకు ఇంతకుముందు చూపినట్లే హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ షేర్ చేసేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అయితే మిస్ కాకుండా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.